రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఊహించినంత మెజారిటీతో చంద్రబాబు గెలుస్తారని టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ అన్నారు. మర్యాదపూర్వకంగా కలవటానికి వచ్చాము. ముఖ్యమంత్రి కాబోతున్నారు ఆయన. ఒకసారి కలిసి బొకే ఇచ్చి విషయం చెప్దామని వచ్చాం. ముఖ్యమైన అంశాలు ఏమి చర్చించాల్సినటువంటి అవసరం ఏమీ ప్రజెంట్ ఏది చర్చించేటువంటి అవకాశం లేదు. ఇంకా ఎప్పుడు కౌంటింగ్ జరుగుతుంది, ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు అనే ఒక్కటే తప్ప వేరే ఇష్యూ ఏం లేదు. అవన్నీ తప్పకుండా ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఇంకా అక్కడ దాకా మేము వెళ్ళలేదు. కానీ అందరూ అయితే మాత్రం వచ్చి అభినందనలు తెలియజేస్తున్నారు. ఓటింగ్ సర్వీస్ గవర్నమెంట్ వస్తుంది మెజారిటీనా అంటే మీరు ఊహించినంత మీ మీడియాకి తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలకి అందనంత వస్తుంది కూటమి. ఆ విధంగా గెలవబోతున్నాం. అధికారంలోకి కూటమి రాబోతుంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఎవరు ఎన్ని దాడులు చేసినా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏ విధంగా ఎదుర్కోవాలో ఇది వాళ్ళు పుట్టినటువంటి పార్టీ కాదు. అన్ని విధాలుగా కూడా మా నాయకుడికి అవగాహన ఉంది. ప్రతి దాన్ని ఏ విధంగా కూడా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు. ఏది జరిగినా దేన్నైనా ఎదుర్కొంటానికి సిద్ధంగా మేము ఉన్నాం. తెలుగుదేశం జనసేన కూటమి రెడీగా ఉంది. పవన్ కళ్యాణ్ గారితో ఇప్పుడు అది మేబీ నాకు తెలియదు, ఉండొచ్చు, తప్పనిసరిగా ఉంటుంది. రేపు రాబోయే దాని గురించి వ్యూహం అనేది ఉండాలి కదా మాకు కూడా.